ఎప్పుడైనా ఎక్కడైనా ఓ హత్య జరిగి హత్య చేసిన హంతకుడెవరో తెలియని స్థితిలో మైండ్ పలు రకాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అంటే ముందుగా శవం ఎవరిదని ఆరా తీస్తాం. ఆ శవం ఎవరిదో ఏంటో గనక తెలిసిందంటే ఆ హంతకుడెవరో కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. ఆ తరువాత హత్య ఎప్పుడు జరిగిందని ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ హత్య రీసెంట్గా కనుక జరుగుంటే అది ఎప్పుడు జరిగిందో ఎన్ని గంటలకు జరిగిందో ట్రేస్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఈ హత్య 2-3 రోజుల ముందు జరిగిందనుకోండి, అదీ కాక దొరికిన శవం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది అనుకోండి, కేవలం అస్థిపంజరమే దొరికిందనుకోండి, అది చూసి శవాలతో కూడా మాట్లాడించగలిగే మా డాక్టర్ గారు శిలలా మారిపోయారు. ఆయనే అలా అయిపోతే ఇక మా పరిస్థితి ఏంటో చెప్పండి. ఈ హత్య ఎప్పుడు జరిగిందో అర్థం కాలేదు. ఒకవేళ హత్య జరిగిన సమయం తెలిసిందనుకోండి, అప్పుడు అసలు హత్య జరిగే సమయానికి ఈ హతుడు ఎక్కడున్నాడా అని ఆరా తీస్తాం. ఒకవేళ అది కనుక మాకు తెలిసిపోయిందనుకోండి, ఆ చుట్టుపక్కలున్న వ్యక్తుల్ని జాగ్రత్తగా ఎంక్వైరీ చేస్తాం. ఈ కేసులో ఒక అమ్మాయి ఇరుక్కుంది. పైగా తను పేరు మూసిన జర్నలిస్ట్ అండి. తన పేరు వింటే ఎంతటి ఘనుడైనా తల ఉంచుకోక తప్పదు. పాపం ఈ అమ్మాయి తెలుసో తెలియకో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్తో గొడవ పెట్టుకుంది. మరో విషయం ఏంటంటే ఈ అమ్మాయికి తోడుగా ఉండి కథ నడిపిన వాడు కనపడకుండా పోయాడు. శవమై కనిపించాడు. ఈ కథగాడి శవం ఎక్కడ దొరికిందో తెలిస్తే మీరు షాక్ తింటారా? దాంతో అమ్మాయి ఎందుకులేండి, నేను చెప్పడం కన్నా మీరే స్వయంగా చూడండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు మా కంపెనీ ఓ కొత్త కూల్ డ్రింక్ లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు ఈ కూల్ డ్రింక్ని టేస్ట్ చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఈ కూల్ డ్రింక్ పేరు చిల్స్. మిస్టర్ రాకేష్, ఈ కూల్ డ్రింక్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తున్నారు? ఈ కూల్ డ్రింక్ ని మార్కెట్లో సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేస్తాం. మీరే చూస్తారుగా ఈ కూల్ డ్రింక్ మార్కెట్లోకి రాగానే ఎలా డిమాండ్ పెరుగుతుందో. ఇదంతా అబద్ధం. వీళ్ళు ఒట్టి మోసగాళ్ళు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కానీ మీరెందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇదిగో ఈ రాకేష్ కుమార్ చేస్తున్న పాపంలో నేను భాగస్వామిని కాదలుచుకోలేదు, అందుకే చనిపోతున్నా. రాకేష్ గారు అతను ఎవరో మీకు తెలుసా? అతను ఎవరో నాకు తెలియదు. మరి తనేంటి మీరేదో పాపం చేస్తున్నారని చెప్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడో నాకేం అర్థం కావటం లేదు. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదు కదా? సరే చూడు. నెమ్మదిగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా తిప్పండి. థ్యాంక్ గాడ్ బతికాడు. ఎక్కడి నుండి వచ్చాడో ఏంటో ఈ పిచ్చోడు. తను పిచ్చోడు కాదు. రాకేష్ గారికి తను చాలా బాగా తెలుసు. తన పేరు రోషిని. ఈమె ఫేమస్ న్యూస్ రిపోర్టర్. తను మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తాడు కదా, మీకు గుర్తులేదేమో. ఇతని పేరు ధర్మేష్. సార్, ఫ్యాక్టరీలో కొన్ని వేల మంది పనిచేస్తారు. ఎవరినని గుర్తుపెట్టుకుంటారు? రాకేష్ గారికి ధర్మేష్ కి మాత్రమే తెలుసు ఈ కూల్ డ్రింక్ లో పెస్టిసైడ్స్ ఉన్నాయని. పురుగుల మందా? కూల్ డ్రింక్ లో పురుగుల మందా? అవును. ఇంకా కొన్ని రోజుల్లో మనందరికి కూల్ డ్రింక్ అని చెప్పి ఈ పురుగుల ముందు తాగిచ్చేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేదంతా నా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఇందులో ఈ కూల్ డ్రింక్ తయారు చేసే ఫార్ములా రాసుంది, సీక్రెట్ ఫార్ములా. దీంట్లో చాలా క్లియర్ గా రాసుంది ఈ కూల్ డ్రింక్ లో పెస్టిసైడ్స్ ఉన్నాయని. కావాలంటే మీరు చూడొచ్చు. సూపర్ రోషిని, దెబ్బకి ఆ రాకేష్ గారికి చెమటలు పట్టాయి. అప్పుడే ఏం చూసావు రాహుల్? ముందు ముందు ఆ రాకేష్ కి నేనంటే ఏంటో చూపిస్తాను. వాడు అసలే మంచోడు కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. వాడికి అంత సీన్ లేదు, వాడు నన్నే. ఒక నిమిషం. హలో హలో మిస్టర్ రాకేష్, ఎలా ఉన్నారు? నన్ను కలవాలనుకుంటున్నారా?
ఎందుకు? ఓ ఓకే ఓకే. సరే, నేను మిమ్మల్ని ఆఫ్టర్నూన్ కలుస్తాను. వెల్కమ్. రండి మేడం. మేమందరం మీ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మళ్ళీ మీడియాని పిలిచారా? నేను జరిగింది సరిపోలేదా? లేదు, అది సరిపోలేదు. ఇప్పుడు జరగబోయేది వింటే నీ నోట మాట రాదు. అర్థమైందా? నేను నీకు ముందే చెప్పాను కదా నేను టైంకి వస్తానని. మీరు కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చారు మేడం. ఇక రాకేష్ కుమార్ పని అయిపోయినట్టే. నా డబ్బుల గురించి ఏం చేశారు? డబ్బులు నేనే ఇంటికి పంపిస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పదు, ఓకేనా? అది నేను విన్నారుగా. ఇదంతా ఏంటి రోషిని? నువ్వు ధర్మేష్ కి డబ్బులు ఇచ్చావా? నేను ధర్మేష్ కి డబ్బులు ఇచ్చిన మాట నిజమే గాని నేను అదంతా ఇతని మోసాన్ని బయట పెట్టడానికి అలా చేశాను. ఎన్ని లక్షలు తీసుకున్నావు నా కంపెనీ ఇమేజ్ ని పాడు చేయడానికి? ఇప్పటికీ ఈవిడ గారి కారులో డబ్బులు ఏమైనా ఉన్నాయేమో ఓసారి చెక్ చేయండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. నువ్వెవరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు మరెందుకు భయపడుతున్నావు? నేనే డబ్బు తీసుకోలేదు. కావాలంటే మీరందరూ నా కార్ చెక్ చేసుకోవచ్చు. రండి, చెక్ చేసుకోండి. రండి, చెక్ చేసుకోండి. రాకేష్ గారు, కార్లో ఏ డబ్బులు లేవు. టిక్కీలో తప్పకుండా దొరకచ్చు, చెక్ చేయండి. డిక్కీ రండి. ఓ మై గాడ్. నేను ఆ హత్య చేయలేదు సార్, నేను ఆ హత్య చేయలేదు. రోషిని, అతని నువ్వు హత్య చేయలేదంటే ఇలా జరిగి ఉంటుందేమో. తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని నీ కారు డిక్కీలోకి వెళ్లి కూర్చున్నాడేమో, అక్కడ దాక్కున్నాడేమో. సార్, నేను నిజం చెప్తున్నాను. ఆ శవం నా కార్ డిక్కీలో ఎలా వచ్చిందో నాకు తెలీదు. నన్ను నమ్మండి. ఆ సంగతి నేను చెప్తాను. అతను నీ మనిషే కదా. అతనితో పని అయిపోయాక వాడిని పైకి పంపించేశావు. కానీ నిజం నిప్పు లాంటిది. దాచేస్తే దాచిన వాడిని దహించేస్తుందన్న నిజం మరోసారి రుజువైంది. అలా తమరు దొరికిపోయారు. కానీ సార్, నేను తనని ఎందుకు హత్య చేస్తాను? నీకు ధర్మేష్ కి మధ్య జరిగిన సంభాషణ తను రికార్డ్ చేశాడని నీకు తెలిసిపోయిందేమో. అలాంటిది ఏమీ లేదు సార్. అసలు నా మాటలు రికార్డ్ చేస్తున్నారన్న విషయం కూడా నాకు తెలీదు. తారా, ఎస్ సార్. ఇప్పుడు తెలుస్తుంది. నిజమేంటో ఇప్పుడు తెలుస్తుంది. సార్, ఏమైనా తెలిసిందా? చెప్పు, ఇతను ఎలా చనిపోయాడు? విషయం వల్ల. విషయం వల్ల? ఆ విషయం పేరేంటి? జిలోమార్ఫిన్. ఈ పేరేదో విచిత్రంగా ఉందే. ఈ జిలోమార్ఫిన్ విషయం అనేది నాగుపాము విషయం కన్నా డేంజర్ అండి. నాకు తెలిసి ధర్మేష్ వచ్చే రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో నువ్వెక్కడున్నావు? నేను మా ఇంట్లోనే ఉన్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాను. ప్రెస్ కాన్ఫరెన్స్ లోని మిగతా వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి కాన్ఫరెన్స్ అయిపోగానే మీరిద్దరూ కలిసే బయలుదేరారటగా, అవునా కాదా? అవును, కానీ తనని దారిలోనే డ్రాప్ చేసేసాను. ఎన్ని గంటలప్పుడు? సుమారుగా 8:30 ఆ టైంలో. అంటే అతగాడు చావటానికి 3 గంటల ముందనమాట. అవును. మరి ఆ టైంలో మీ కారు ఎక్కడుంది? నేను ఇంట్లో ఉన్నప్పుడు కార్ కూడా ఇంట్లోనే ఉంటుందిగా. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నీ కారు ఇంట్లోనే ఉంది. మరి ఆ శవం నీ కారులోకి ఎలా వచ్చినట్టు? సార్, నేను కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆ శవం నా కార్ డిక్కీలో ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలీదు. సార్, శవం దగ్గర కారు తాళాలున్నట్టున్నాయి. ఈవిడకు తెలియకుండా డిక్కీ ఓపెన్ చేసుకుని అందులో కూర్చుంది. సార్, ఇదంతా రాకేష్ ప్లాన్ అయ్యుండొచ్చు కదా సార్. బాగుంది. మధ్యలో అతనేం పాపం చేశాడని అతన్ని తీసుకొచ్చి ఇరికిస్తున్నా? సార్, ఒక్కసారి ఆలోచించండి. తను అందరి ముందు నా కార్ డిక్కీని చెక్ చేయమని ఎందుకు చెప్తాడు? తనకి ముందే తెలిసి ఉంటుంది నా కార్ డిక్కీలో శవం ఉందని. ఒకవేళ ఆ శవం తనే పెట్టాడేమో. సార్, తను నా కంపెనీ ఇమేజ్ ని పాడు చేయడానికి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుందేమోనని నేను తన కార్ని ఒకసారి చెక్ చేయమన్నాను. అంతేగాని ఈ అమ్మాయి ఓ హంతకురాలని, డిక్కీలో శవం ఉందని నాకేం తెలుసు? నేనే హత్య చేయలేదు. ఓకే, నువ్వే హంతకుడివి, నువ్వే. సార్, మళ్ళీ అదే మాట. ఈ అమ్మాయికి మతిగాని పోయిందేమో సార్. ఈ అమ్మాయి తన ఇంటి నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది. అలాంటప్పుడు డిక్కీలో నేనెలా పెట్టగలను సార్? చెప్పు.
ఇదంతా నిజమా? అవును. కానీ సార్ ఇలా అయ్యుండొచ్చు కదా. నేను బయలుదేరక ముందే నా కార్ డిక్కీలో ఆ శవాన్ని పెట్టుండొచ్చు కదా. కానీ ఉదయం నువ్వు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా కార్ డిక్కీ చెక్ చేశాను, అందులో ఏం లేదన్నావు, రైట్? అవును, కరెక్టే. చూసారా సార్, నేరం నా మీద నెట్టేస్తోంది. ఇక మీ డ్రామాలాపి మీ కారు డిక్కీలోకి శవం ఎలా వచ్చిందో ఏంటో చెప్పండి. సార్ ఖచ్చితంగా ఇతనే ఆ శవాన్ని పెట్టుంటాడు సార్. సార్, శవాన్ని నేను ఎలా పెట్టగలను? ఈ అమ్మాయి ఎక్కడెక్కడ తిరుగుతుందో నాకెలా తెలుస్తుంది సార్? గుర్తొచ్చింది సార్. నేను వస్తున్నప్పుడు దారిలో 2 నిమిషాలు కారు ఆపాను. ఎక్కడ? పెట్రోల్ పంప్ దగ్గర. ఏ పెట్రోల్ పంప్? సార్ అక్కడే సార్. వీటిల్లో ఎక్కడో చెప్పు. అక్కడ సార్. ఇక్కడే. ఆ? ఇక్కడే సార్. ఇక్కడ? ఇక్కడే సార్. ఇక్కడ? సార్ నేను నా కార్ని ఇక్కడే పార్క్ చేశాను. ఇక్కడ నీ కారును పార్క్ Yes, sir. చేసావా? మరి ఆ ఏటీఎం ఎక్కడుంది? అదిగోండి సార్, అక్కడుంది. ఏటీఎం అక్కడుంది, కారు ఇక్కడ పార్క్ చేసావు. సరే రోషిని, ఒక్క విషయం చెప్పు. నువ్వు పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చావా, ఏటీఎం లో డబ్బులు తీసుకోవడానికి వచ్చావా? సార్ పెట్రోల్ కూడా కొట్టించాను. సార్ నేను మనీ పే చేద్దామని క్రెడిట్ కార్డ్ తీశాను, కానీ క్రెడిట్ కార్డ్ మిషన్ పనిచేయట్లేదని చెప్తే నేను ఇక్కడే కార్ పార్క్ చేసి ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళాను. అంటే నువ్వు ఇక్కడ నుంచి కారు దిగి ఏటీఎం లో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాను అంట. అవును. ఆ గ్యాప్ లో కారు ఖాళీగానే ఉంది. అసలు నీకు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకుని తిరిగి కార్ దగ్గర రావడానికి ఎంత టైం పట్టింది? దాదాపు 2-3 నిమిషాలు. 2-3 నిమిషాలా? సార్ ఖచ్చితంగా నేను కార్ పార్క్ చేసినప్పుడు ఎవరైనా ఆ శవాన్ని నా కార్ డిక్కీలో పెట్టేశారేమో. ఇలా పబ్లిక్ ప్లేస్ లో ఎవరైనా శవం ఎలా పెడతారు? చూడు రోషిని, మా అందరి టైం వేస్ట్ చేయొద్దు. అసలు నిజమేంటో చెప్తే నీకే మంచిది. సార్ నేను నిజం చెప్తున్నాను, నేను డబ్బులు డ్రా చేశాను. అంటే నువ్వు చెప్పేది నిజమేనంట? అవును. అయితే రిసిప్ట్ చూపించు. రిసిప్ట్? డ్రా చేస్తే రిసిప్ట్ వస్తుందిగా, చూపించు. లేదు సార్, ఆ రిసిప్ట్ లేదు, ఎక్కడో పడేశాను. సరే, నీ అకౌంట్ నంబర్ ఇవ్వు, బ్యాంక్ అకౌంట్ నంబర్. నిజమేంటో మేమే తెలుసుకుంటాం. సార్, సిచ్యువేషన్ మరింత క్రిటికల్ గా మారిపోయింది. ముందు మీ అమాయకత్వాన్ని చూసి మీరు ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడతారో అనిపించింది. ఇక మీరు బయటపడడం చాలా కష్టం అనిపిస్తోంది. సార్ నేనొక జర్నలిస్ట్ ని, నేనెంతో మంది నేరస్తుల్ని చట్టానికి అప్పగించాను, కానీ మీరు ఇప్పుడు నన్నే ఇరికిస్తున్నారు. అలా అనిపిస్తోందా? అయితే ఈ మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ముందే చెప్పానుగా, మా ఇంట్లో ఉన్నానని. నో, మీరు ఇంట్లో లేనే లేరు. లేదు, నేను మా ఇంట్లోనే ఉన్నాను. అబద్ధం. ఆ రోజు రాత్రి నువ్వు ఇంట్లో లేవు. ఆ రాత్రి 10:30 టైంకి గార్డెన్ రెస్టారెంట్ కి వెళ్ళావు. అక్కడ డిన్నర్ చేస్తే ఆయన బిల్లు 3000. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. ఇదిగో చూడు. నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి. నేను మీతో అబద్ధం చెప్పాను. ఆ రోజు రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నేను ధర్మేష్ గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళాను సార్. అక్కడ అతను తినే ఫుడ్ లో విషం కలిపావు. లేదు లేదు సార్, నేనే విషయం కలపలేదు. మా డిన్నర్ పూర్తయ్యాక నేను ధర్మేష్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాను. ఎన్ని గంటలకి? సుమారుగా 10:45కి. అతని మర్డర్ 11-11:30 మధ్యలో జరిగింది. అతను చనిపోయే ముందు అతన్ని కలిసిన చివరి వ్యక్తి తమరే కదండి? సార్, ఎవరైనా ధర్మేష్ వాళ్ళ ఇంట్లో ముందు నుంచే దాక్కొని ఉండొచ్చు కదా సార్. ధర్మేష్ ఇల్లు ఎక్కడ? ఇల్లంతా చిందరవందరగా ఉంది. మనకన్నా ముందు ఎవరో సెట్ చేసినట్టున్నారు. మరేం పర్వాలేదు, మనం కూడా ఓ రౌండ్ సెర్చ్ చేసి వెళ్దాం.
అభిజిత్, యా జోసఫ్. ఒకసారి చూడు. రోషిని, ఈ మొబైల్ ఎవరిదో తెలుసా? తెలుసు సార్, ఇది ధర్మేష్ మొబైల్ ఫోన్. ఈజ్ ఇట్? చివరి కాల్ ఎవరిదుందో చెక్ చేయి జోసఫ్. 1102205997. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇది ప్రశాంత్ ఇల్లే కదా? అవును. తన ఇంట్లో ఉన్నాడా? ఆయన ఉన్నారు కానీ అసలు మీరెవరు? హలో, ఏమైంది శృతి? వీళ్ళంతా ఎవరు? ఎవరు మీరంతా? వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఏంటి మా ఇంటికి సిఐడిస్ రాకపోతే సినిమా స్టార్స్ వస్తారా నీ ఇంటికి? నువ్వు ఒక హత్య చేశావు. హత్య? ఏంటి మీరనేది? ఇతను ఎవరో తెలుసా? తెలీదు. ఎవరితను? ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకుంటే బాగుంటుంది. చూడండి సార్, ఆయనకి క్లియర్ గా కనిపిస్తుంది కానీ ముందు మీరెందుకు గోగుల్స్ పెట్టుకున్నారో చెప్పండి. అతనికి క్లియర్ గా కనిపిస్తే మరి ఈ ఫోటోలోని వ్యక్తిని ఇతను ఎందుకు గుర్తుపట్టట్లేదు? ఈ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సార్, ఇతరెవరు నాకు తెలియనప్పుడు నాకెలా గుర్తుంటుంది? తెలీదా నీకు? 1102205997 ఈ నెంబర్ ఎవరిది? సార్, అది నా నంబరే. అది నీ నెంబరే కదా, అందుకే నీ దగ్గరికి వచ్చాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి చనిపోవడానికి ముందు ఫోన్ చేసింది నువ్వే కదా? నేను? అవును, నువ్వే. కానీ చూడు మిస్టర్, యాక్ట్ చేసింది చాలు. నువ్వు ఎంత యాక్ట్ చేసినా మా ముందు నిలబడలేవు కానీ ఓసారి నీ ఫోన్ ఇటివ్వు త్వరగా. ఇదిగోండి సార్. ఇదేంటి? ఎవరిది నెంబర్? నాకు తెలీదు. నీ ఫోన్ నుంచి డైల్ చేసిన ఈ నెంబర్ నీకు తెలియకపోవడం ఏంటి? చెప్పు. ఈ నెంబర్ కల వ్యక్తి హత్యకు గురయ్యాడు, అర్థమైందా? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్, ఇతను ఎవరో నాకు తెలియదు సార్. మరి అలాంటప్పుడు ఈ నెంబర్ నీ డైల్ లిస్ట్ లోకి ఎలా వచ్చింది? ఒక్క నిమిషం, ఏ టైంలో కాల్ చేశారు? నిన్న రాత్రి 11 గంటలకు. నిన్న రాత్రి 11 గంటలకా? అవును. గుర్తుందా ప్రశాంత్? నిన్న రాత్రి 11 గంటలకి మనం డిన్నర్ చేయడానికి వెళ్ళాం. స్వాగత్కి వెళ్ళాం సార్. తనకి ఆ రెస్టారెంట్ ఉండే ఫోన్ చేసి ఉంటాడు. ఏ? లేదు సార్, లేదు. నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్. మరి ఎవరు ఫోన్ చేశారు? ఆ టైంలోనే ఈయన మొబైల్ నుంచి ఎవరైనా ఆ వ్యక్తికి కాల్ చేసి ఉండొచ్చు కదా. వేరే వాళ్ళు ఈయన నెంబర్ నుండి ఫోన్ ఎలా చేస్తారు? ఫోన్ నీ దగ్గరే ఉందిగా. సార్, నేను చేకూడుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా నా మొబైల్ తీసుకొని అక్కడ నుండి అతనికి కాల్ చేసి ఉండొచ్చేమో. సరే, నువ్వు ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళావు అనుకుందాం. మీరు టేబుల్ దగ్గరే ఉన్నారుగా, ఫోన్ ఎవరు తీస్తారు? సరిగ్గా నాకు అప్పుడే కాల్ వచ్చింది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆ కాల్ అటెండ్ చేయడానికి నేను బయటకు వెళ్లాల్సి వచ్చింది. స్టోరీ బాగుంది సార్. స్వాగత్కు వెళ్ళారు కదూ. ఒకవేళ మీరు చెప్పింది నిజం కాకపోతే సార్, ప్రణీత్ ఈయనే ఇక్కడ మేనేజర్. మేనేజర్ గారు, వీళ్ళు నిన్న రాత్రి ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చారు. ఈ టేబుల్కి ఫుడ్ సర్వ్ చేసిన వెయిటర్ ఎవరో చెప్తారా? నిన్న రాత్రి టేబుల్ దగ్గర కిషోర్ది డ్యూటీ సార్. కిషోర్ వస్తున్నా సార్. సార్, కిషోర్, వీళ్ళెవరో తెలుసా? అవును సార్, నిన్న రాత్రి వీళ్ళు డిన్నర్ చేయడానికి వచ్చారు. చూడు బాబు, నిన్న రాత్రి నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నా మొబైల్ని నేను ఇక్కడే ఈ టేబుల్ మీదే పెట్టాను. ఆ టైంలో ఎవరైనా ఈయన మొబైల్ యూజ్ చేయడం నువ్వేమైనా చూసావో చెప్పు. లేదండి. ఇంకోసారి ఆలోచించు, ఏమైనా గుర్తుకొస్తుందేమో. అవును సార్, నిన్న రాత్రి ఒక అతను ఈ టేబుల్ దగ్గరికి వచ్చాడు సార్. కానీ నేను నాప్కిన్ కోసం వచ్చారనుకున్నా. ఎవరా వ్యక్తి? సార్ ఆయన ఈ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సార్, ఈ టేబుల్ దగ్గర హేమంత్ డ్యూటీ. హేమంత్ వస్తున్నాను సార్. హేమంత్ సార్. హేమంత్, ఒక్క విషయం చెప్పు. నిన్న రాత్రి టేబుల్ మీద 11 గంటలకు ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతన్ని నువ్వు గుర్తుపట్టగలవా? లేదు సార్. సర్లే, వదిలే. కనీసం ఇదైనా చెప్పగలవా, అతను తన బిల్లుని ఎలా పే చేశాడు? క్యాషా, క్రెడిట్ కార్డుతోనా? అది సార్, క్రెడిట్ కార్డ్ నుంచే పే చేశారు. అయితే ఆ బిల్ రిసిప్ట్ ఉంటుందిగా, చూపించు. ఒక్క నిమిషం సార్.
సార్ ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. నువ్వు ఎప్పుడు తలుపు కొట్టినా ఎవ్వరూ తలుపు తీరు, ఎందుకంటే నీ గోల భరించలేరు. ఏంటి సార్ అలా అంటారు? లోపల ఎవరు లేరేమో, అందుకే తలుపు తీయట్లేదు. దానికి నన్నేం చేయమంటారు? అంత లేదు గాని ఒకవేళ తనే గనక బయటకు వెళ్ళుంటే తాళం వేసుకుని బయటకు వెళ్ళేవాడు. అర్థమైందా? సార్ ఆ తలుపుకి తాళం వేయడం కుదరదు సార్. అది అవును, తను బయటికే వెళ్ళుంటాడులే. సార్ ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. అవునా? తారా, ఎస్ సార్. అతనికి ఒకసారి ఫోన్ చేయి, లిఫ్ట్ చేస్తాడో లేదో చూడు. లేదు సార్, రింగ్ అవుతుంది కానీ. రింగ్ టోన్ విన్నారు సార్? ఫోన్ లోపలే ఉంది. అంటే దీని అర్థం అతను లోపలే ఉన్నాడు. లోపల దాక్కుని ఉంటాడు సార్. డోర్ పగలగొట్టమంటారా? పగలగొట్టు. ఇక్కడ లైట్లన్నీ ఆపున్నాయేంటి? వివేక్ సార్ లైట్ స్విచ్ ఎక్కడ ఉందో చూడు. ఎస్ సార్. వివేక్, నీ దగ్గర టార్చ్ ఉంది కదా, ఉంది సార్. దాన్ని బ్యాంక్ లో దాస్తావా? మీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను సార్. ఇచ్చాను, పో. సార్ ఎవరో పవర్ సప్లై కట్ చేశారు సార్. పవర్ సప్లై కట్ చేశారా? తారా, మరోసారి అతనికి ఫోన్ చేయి. ఎస్ సార్. అభిజిత్, ఫోన్ రింగ్ అవుతుంది. ఇటువైపు నుంచి వినబడుతుంది. అవును. ఇక్కడే ఉన్నట్టుంది. మై గాడ్, హంతకుడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు సార్. మనం రాకముందే పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఈ బెడ్ తీసేయండి. మెల్లిగా. జోసఫ్, సార్. ఇతని డ్రెస్ అంతా వెతుకు. ఏదైనా ఐడెంటిఫికేషన్ దొరుకుతుందేమో చూడు. ఓకే సార్. వివేక్, ప్రణీత్, మీరిద్దరూ జాగ్రత్తగా ఇల్లంతా వెతకండి. అలాగే తారా, నువ్వు వీళ్ళతో వెళ్ళు. జాగ్రత్తగా చెక్ చేయండి. గిరీష్ సార్. ఆ, గిరీష్ అంటే ఇతనే. ఇజ్ ఇట్? మనం ఎంత కష్టపడి ఇతని కోసం వెతుకుతుంటే ఇతను తొందరపడి పైకి వెళ్ళిపోయాడు. ఆ, ఈ నెగటివ్స్ దొరికాయి సార్. నెగిటివ్స్ దొరికాయా? ప్రణీత్, ఇవి డెవలప్ చేయించు. బహుశా ఈ ఫోటోలు గిరీష్కి సంబంధించిన వాళ్ళవి అయి ఉండొచ్చు. సార్ హా వివేక్, ఇది చూడండి. జిలోమార్ఫిన్. ఈ విషయంతోనే కదా ధర్మేష్ హత్య జరిగింది. సార్ ఒకవేళ ధర్మేష్కి విషం ఇచ్చి చంపింది గిరీషేనేమో. జోసఫ్, గిరీషే ధర్మేష్ను హత్య చేసుంటే మరి గిరీష్ని ఎవరు చంపినట్టు? ఇతని గుర్తుపట్టగలవా? ఇతనికి ఏమైంది సార్? టైం అయి పైకి వెళ్ళిపోయాడు. అతను ఎవరో ఏంటో తెలుసా? లేదు సార్. గుర్తుకు తెచ్చుకో. ఈ వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసు అనుకుంటా. లేదు సార్, నేను ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఈ శవం ఎవరిది? నీ కారులో దొరికింది ఆ శవం ధర్మేష్ది. ఆ రోజు రాత్రి ధర్మేష్కి ఫోన్ చేసింది ఈ వ్యక్తే. ఇతను కూడా చనిపోయాడా? యా, అందుకే కదండి మిమ్మల్ని అడుగుతోంది. తెలుసా అతను ఎవరో మీకు? రోషిని, మీతో కలిసి ఎవరైతే డిన్నర్ చేశారో అతను చనిపోయాడు. మీకు ఫోన్ చేసిన వాడు అతను చనిపోయాడు. అసలు ఏంటిదంతా? సార్ నాకేం తెలీదు. బహుశా అతను ధర్మేష్ శత్రువు గాని లేదా ఆ రాకేష్ ఫ్రెండ్ గాని అయ్యుండొచ్చు కదా. విచిత్రంగా ఉంది. ప్రతిసారి తమరు అతన్ని ఇరికించడానికి ఎందుకని ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావట్లేదు.
ఇంకెవడో దొరకలేదా మీకు? సార్ ఎందుకంటే ఆ రాకేష్ నన్ను ఇరికించడానికి చూస్తున్నాడు. మీరే ఆలోచించండి. పెట్రోల్ పంప్ లో క్రెడిట్ కార్డ్ మిషన్ పనిచేస్తే నేను ఏటీఎంకి వెళ్ళి డబ్బులు ఎందుకు డ్రా చేస్తాను చెప్పండి? అసలు ఏంటి నీ ఉద్దేశం? వాళ్ళు కావాలనే కార్డు స్వైపింగ్ మిషన్ పాడైపోయిందని నీతో అబద్ధం చెప్పారా? అయ్యుండొచ్చు సార్. సార్ మనకు గిరీష్ ఇంట్లో దొరికిన నెగటివ్స్ డెవలప్ అయ్యాయి సార్. గుడ్. కొంపదీసి వాడి గర్ల్ ఫ్రెండ్ ఏంటి? వైఫ్ కూడా అయి ఉండొచ్చు కదా. రోషిని, నీకు గిరీష్ తెలియకపోవచ్చు కానీ అతని గర్ల్ ఫ్రెండ్ అయినా తెలిసుండొచ్చు కదా. నాకు తెలుసు సార్. ప్రతిసారి తెలీదు అని తప్పించుకోవాలనుకుంటున్నావా? ఆ? నీ కారు డిక్కీలో ఒక శవం ఉందన్న విషయం మర్చిపోకు. అర్థమైందా నీకు? ఒక నిమిషం జోసఫ్. వివేక్, ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇవ్వు. తీరింది. సరే, ఆవిడ ఐడి కార్డ్ చూడండి. తన పేరు, తను ఎక్కడ వర్క్ చేస్తుందో డీటెయిల్గా రాసింది. ఓ జోసఫ్, నువ్వు ప్రణీత్ కలిసి పెట్రోల్ పంపుకెళ్ళి ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తాయేమో తెలుసుకోండి. అభిజిత్, మనం వెళ్ళి సుప్రియాను కలుద్దాం. సుప్రియ అంటే మీరేనా? అవును, కానీ మీరెవరు? సిఐడి. సిఐడి? మీకు గిరీష్ అనే వ్యక్తి తెలుసా? గిరీష్? అభిజిత్, మేడం గారికి కాస్త ఫోటోలు చూపించు, అప్పుడైనా గుర్తుకొస్తుందేమో. గుర్తొచ్చాడా? ఓ ఓకే ఓకే, మీరు ఈ గిరీష్ గురించి మాట్లాడుతున్నారా? నేను తనని ముద్దుగా గిరు అని పిలుస్తాను, గిరీష్ అని కాదు. సర్లే, నువ్వు ప్రేమగా ఎలా పిలుచుకుంటే మాకేంటి. గిరి, గిరీష్, గిర్రు అన్నీ ఒకటేగా. అలాగే శవం ఏదైనా శవమే కదా. శవమా? అవును, శవమే. గిరీష్ శవం. గిరీష్ హత్య కేసు గురించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు? గిరీష్ ని హత్య? అతన్ని ఎవరో మర్డర్ చేశారు. అతని గురించి ఎంక్వైరీ చేద్దామంటే అతని రిలేటివ్స్ ఎవరు మాకు తెలియదు. లవర్ మీరున్నారు కదా, కనుక్కుందామని వచ్చాం. అలా జరిగి ఉండదు. నా గిరీష్ చావలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. సుప్రియ, నీకు గిరీష్కి ఏంటి సంబంధం? మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెళ్ళా? కానీ నీ మెళ్ళో మంగళసూత్రం ఉంది. అది నేను మా ఆయనకి డైవర్స్ ఇద్దామనుకున్నాను. నా హస్బెండ్ ఒక పెద్ద తాగుబోతు సార్. ఆయన ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు సార్. నా భర్తకి మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి తెలిసిపోయినట్టుంది సార్. ఆయన గిరీష్ ని చంపేసి ఉంటారు. మీ హస్బెండ్ పేరేంటి? రంజిత్. హలో బాయ్ సాబ్. హాయ్. ఒకసారి మీ మేనేజర్ పిలు. ఒక్క నిమిషం అండి. త్వరగా. మీరు నిర్దోష నిరూపించుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. సార్, ఈ పెట్రోల్ పంప్ వాళ్ళే ఆ శవాన్ని కారులో పెట్టుంటారు. ఎస్ సార్. మేనేజర్ గారు, మొన్న ఉదయం ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ రోజు మీ క్రెడిట్ కార్డు స్వైపింగ్ మిషన్ పనిచేయనందువల్ల. ఒక్క నిమిషం, మెషిన్ పనిచేయలేదా? కానీ సార్, అలాంటిదేం లేదు. మా మెషిన్ పాడైందని మీకెవరు చెప్పారు? ఏంటంటే అలా అంటారు? ఆ రోజు నేను పెట్రోల్ కొట్టించడానికి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్ మిషన్ పనిచేయట్లేదని ఓ అబ్బాయి చెప్పాడు. కానీ ఎవరా అసలు అబ్బాయి? రోషిని, ఆ రోజు నీకు చెప్పినవాడు వీళ్ళలో ఎవరైనా ఉన్నారో గుర్తుపట్టగలవా? వాళ్ళని చూడండి. చూడు, వీళ్ళలో ఉన్నాడేమో. చూడు, బాగా చూడు. సార్, తను ఇక్కడ లేడు సార్. లేడా? మేనేజర్ గారు, ఎవరైనా వర్కర్ లీవ్లో ఉన్నాడా? లేదు సార్. లేరా? లేదు. మరైతే తను ఎక్కడికి వెళ్ళినట్టు? మేడం, అతను చూడడానికి ఎలా ఉంటాడు? తను తెల్లగా ఉన్నాడు. హైట్ 5.8 ఇంచ్ ఉంటుంది. తన జుట్టు తక్కువగా ఉంది. మీరు చెప్పేది మంగరాజు గురించా? మంగరాజా?
సార్ మొన్న ఓ కేసులో దొరికిన దొంగ పేరు కూడా మంగరాజే. సార్ మంగరాజు ఈ రోజే ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. ఉద్యోగం మానేశాడా? ఎందుకు? తెలీదు సార్. సడన్ గా వాడికి ఏమైనా లాటరీ తగిలిందేమో. ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని చెప్పెళ్ళాడు. తను ఇప్పుడు ఒక ఎల్సీడీ టీవీ కొనాలని పక్క షాప్కి వెళ్ళాడండి. ఎల్సిడి టీవీ? ఈ టీవీ రేట్ ఎంత? ఇది 35,500 సార్. అంతేనా? అది చాలా చీప్. నాకు మంచి కాస్ట్లీ టీవీ చూపించు. ఇలాంటివి అక్కర్లేదు. కాస్ట్ అంతైనా పర్వాలేదు. మా దగ్గర దీనికన్నా చాలా కాస్ట్లీ ఉన్నాయి సార్. కాకపోతే మీ రేంజ్కి ఎక్కువ అవుతాయేమో అని. ఏమన్నావు? లో క్లాస్ లా కనిపిస్తున్నానా? అలాంటిదేం కాదు సార్. 35,000 టీవీ కూడా చీప్దేం కాదు సార్. సరే సరే, నాకు ఇలాంటి టీవీ కాదు, ఒక పెద్ద టీవీ కావాలి. అర్థమైందా? పెద్దదేగా. వీడిక్కడ పనిచేస్తాడా? లేదండి. మరి మధ్యలో ఎందుకు దూరాడు? పెద్ద టీవీ కావాలా నీకు? నన్ను క్షమించండి సార్. అంత డబ్బు చూసేసరికి నేను కాదనలేకపోయాను సార్. అంటే నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఎలాంటి పనైనా చేస్తావా? మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం. కారులో ఆ శవం పెట్టమని నీకు డబ్బులు ఎవరిచ్చారు? ఎవరో జ్యోతి అనే అమ్మాయి ఇచ్చింది సార్. జ్యోతి? సార్ ఈ జ్యోతి రాకేష్ కుమార్ కి సెక్రటరీ కదా? తను కూడా తీసుకురా. అసలు నేనేం నేరం చేశాను? మీరు హంతకుని వదిలి ఒక హత్య చేసి ఏం తెలియనట్టు ఆ శవాన్ని రోషిని కారులో పెట్టిస్తావా? ఎంత పెద్ద నేరం చేశావు? నేనేం నేరం చేయలేదు సార్. రాకేష్ సార్ డబ్బులు ఇవ్వమంటే ఇచ్చాను, కానీ నాకేం తెలీదు. ఆ విషయం ఏదో ఆడికే చెప్పు. అర్థమైందా? డోర్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? తెలీదు. మేము వస్తున్నామని కొంపదీసి అతనికి ముందే ఇన్ఫార్మ్ చేయలేదుగా? నేనేం చెప్పలేదు సార్. లోపలికి వెళ్ళడానికి వెనక నుండి ఏదైనా దారుందా? నాకు తెలీదు. కానీ ఎరగదీసి. రాకేష్, హలో. రాకేష్. ఓ రాకేష్, లేగో. రాకేష్ గారు. మై గాడ్. ప్రణీత్, తారా, ఇంట్లో ఎవడైనా దాక్కుని ఉన్నాడేమో, జాగ్రత్తగా సెర్చ్ చేయండి. కత్తితో పొడిచారా? గిరీష్ని కూడా ఇలాగే హత్య చేశారు. వీళ్ళిద్దరిని హత్య చేసింది ఒక్కడేనేమో. సార్, ఇంట్లో ఎవరు లేదు సార్. సార్ న్యూస్ పేపర్ దొరికింది సార్. చాలా జాగ్రత్తగా దాచుంచారు. మీ అందరి హృదయ స్పందన. ఇదేంటి, ఆ జర్నలిస్ట్ అమ్మాయి రాసిన రివ్యూని ఇంత జాగ్రత్తగా భద్రపరిచాడు? అంటే దీని వెనకేదో ట్విస్ట్ ఉన్నట్టుంది. ఆ ట్విస్ట్ ఏంటో కనుక్కోవాలి. ఏంటండి లైన్గా ఇన్ని సేవలు వచ్చేస్తున్నాయి? ఏం జరుగుతుంది ఏసీపీ గారు? రాహుల్, ఈ హత్యలన్నీ మేం చేయలేదు. విషయం ఏంటో చెప్పు. చూడండి, వీళ్ళందరినీ కత్తితో పొడిచి హత్య చేశారు. అయితే ఈ 2 హత్యలు ఒకే వ్యక్తి చేశాడంటారా? లేదు లేదు, హంతకుడు ఒకడు కాదు, ఇద్దరు. ఏంటి ఇద్దరా? అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి. సార్ ధర్మేష్ని చంపింది గిరీష్, అవునా? ఓకే. ఈ గిరీష్ని వేరెవరో హత్య చేశారు. ఇప్పుడు ఈ రాకేష్ కుమార్ని ఇంకెవరో హత్య చేశారు. అబ్బా ప్రణీత్, డాక్టర్ గారు చెప్తోంది కూడా అదే కదా? నేను ఈ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ను ఒకసారి చెక్ చేస్తాను. ఇవి క్రైమ్ రిపోర్ట్స్లో ఉన్నాయో లేవో. ఇవి పాత కక్షలు అనుకుంటా. జ్యోతి, చూడు జ్యోతి, మీ బాస్ హత్య చేయబడ్డాడు. నువ్వే ఈ కేసులో ఇరుక్కుంటావు. అసలు నిజమేంటో చెప్పు. సార్, నేను ఆ పెట్రోల్ బంక్ అబ్బాయికి డబ్బులు ఇచ్చానంతే. రోషిని డిక్కీలో ధర్మే శవం పెట్టమని చెప్పానంతే. నేను ఎవరిని హత్య చేయలేదు సార్. ఓకే,
మీ బాస్ మర్డర్ చేయమని సుపారీ ఇచ్చారన్న సంగతి నీకు తెలుసా లేదా చెప్పు. ఆ, తెలుసు సార్. ఈవిడకంతా తెలుసు. గిరీష్కి డబ్బులు ఇచ్చింది కూడా కదా? గిరీష్కి ఇవ్వలేదు సార్. గిరీష్కి ఇవ్వలేదా? మరెవరికిచ్చారు? రంజిత్కి. రంజిత్ కా? జోసఫ్, ఆ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఒకసారి చూపించు. ఇతనేనా? ఈ రంజిత్ గురించే నన్ను మాట్లాడేది? ఈ ఆర్టికల్ నేనే రాశాను. ఇతనే రంజిత్. అవును, ఇతన్నే కదా నువ్వు ఆర్మీలోంచి తీయించింది. అవును, ఆర్మీ వెపన్స్ ని బయట అమ్మేవాడు. అచ్చా. ఇప్పుడు కథ మొత్తం అర్థమైంది సార్. ఈ అమ్మాయిని ఇరికించాలి అంటే అతన్ని చంపాలి అని మనవాడు ప్లాన్ చేసినట్టున్నాడు. అవును సార్. ఓ మై గాడ్. అరే రాహుల్, ఏమైంది? అలా స్టన్ అయ్యావేంటి? ఏసీపీ గారి గిరీష్ని చంపిన అంత కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడండి. ఇక్కడేనా? అవును. నేను మీ దగ్గరే ఉన్నాను కదా సార్. నేను ఎలా హత్య చేస్తాను చెప్పండి. ప్లీజ్ సార్, నేనెవరిని చంపలేదు. నేనెవరిని హత్య చేయలేదు సార్. మరెవరు హత్య చేశారు? మేమా? హత్య చేసింది ఆ శవం. ఏ రాహుల్, ఎందుకు అలా తిక్కగా మాట్లాడుతున్నావు? చూడండి సార్, నేను చెప్పేది నిజం. గిరీష్ని చంపింది ఆ రాకేష్ కుమారే. రాకేషా? కానీ ఈ రాకేష్ గిరీష్ని ఎందుకు హత్య చేసినట్టు? సార్, అన్ని చోట్ల వెతికాం కానీ ఆ రంజిత్ ఎక్కడున్నాడో తెలియలేదు సార్. సరే, రంజితే వీళ్ళందరినీ హత్య చేసి ఉంటాడు. రంజిత్, ఈ రంజిత్ ఎక్కడున్నాడో కేవలం అతని భార్య మాత్రమే చెప్పగలదు. ఇదేంటి, ఆ అమ్మాయి తన సీట్లో లేదు? సుప్రియ ఆఫీస్కి రాలేదా? సుప్రియనా? ఎనీ ప్రాబ్లం సార్? సుప్రియ ఎక్కడ? సుప్రియ లేదు సార్. లేదు అంటే ఈరోజు ఆఫీస్కి రాలేదా? సార్ తను వచ్చింది కానీ ఏంటి సార్, కొద్దిసేపటి క్రితం తన హస్బెండ్ రంజిత్ వచ్చి సుప్రియని తీసుకెళ్లారు సార్. ఆ రంజిత్ ఇక్కడికి వచ్చాడా? వాడిద్దరు వెళ్ళి ఎంతసేపు అయింది? సార్, ఒక అరగంట ముందే. ఈ రంజిత్ సుప్రియ ప్రాణాలైతే తీయడు కదా? జోసఫ్, మొబైల్ కంపెనీ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఈ సుప్రియ మొబైల్ ఎక్కడుందో. యా, మేము ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నాం సార్. మొబైల్ కంపెనీ వాడు చెప్తున్న దాన్ని బట్టి తన మొబైల్ గత 5 minutesగా ఇక్కడే ఉందట. వెతకండి, ఇక్కడ ఉండుంటారు. లోపలికి వెళ్ళి వెతకండి. అరే, ఈ శబ్దం పైనుంచి వస్తున్నట్టుంది. సార్, రంజిత్, ఎవరు కొట్టారు నిన్ను? రంజిత్, తను చనిపోయాడు సార్. చస్తూ ఆ అమ్మాయి పేరు చెప్పాడంటే తనే ఇతన్ని హత్య చేసినట్టుంది సార్. అరే, ఇది వివేక్ గొంతులా ఉంది. ఓ మై గాడ్. వివేక్, అభిజిత్, జోసఫ్, వివేక్ 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 ఎవరిలా చేశారు? సార్, పైన ఎవరో ఉన్నారు.
నువ్వేనన్నమాట హత్యల మీద హత్యలు చేస్తున్నది. ఎందుకో ఎందుకో అరే సార్ ఏమైంది? సార్ ఈ అమ్మాయి తలకు గాయమైంది సార్. ఆగో ఆగో ఓ సుప్రియ గారు తమరా? మేమంతా నిన్ను రక్షించడానికి వచ్చాం, కానీ ఇదంతా చేస్తుంది నువ్వన్నమాట. అవును, నేనే హత్య చేశాను రాకేష్ ని. ఎందుకు? ఎందుకంటే ఆ రాకేష్ నా గిరీష్ ని హత్య చేశాడు. అందుకే నేను ఆ రాకేష్ కుమార్ ని హత్య చేశాను. మరి రంజిత్ తననెందుకు చంపావు? ఎందుకంటే ఈ హత్యలు నేనే చేశానని ఆ రంజిత్ కి తెలిసిపోయింది. నన్ను అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు. అందుకే నేను అతన్ని చంపేశాను. అంటే నువ్వు నన్ను కావాలని ఇరికించడానికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావా? అవును, ఎందుకంటే ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఆ రోజు రాకేష్ ని అలా ఇన్సల్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు ఇన్ని హత్యలు జరుగుండేవి కాదు. దీనంతటికీ కారణం నువ్వే. నేను నా గిరీష్ తో కలిసి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించేదాన్ని. నీ కొత్త జీవితం ఇప్పుడు ప్రారంభం అవుతుంది, అది జైలు గోడల మధ్య. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.